I'm Sridevi. So I'm back with a full-length video, and it's been very long that I've been done with a full-length video. So that's why I'm back. So this video is like in the short videos so this is full-length video, and inkoti I need to share with you guys is that thank you so much for your love and support for the lunch video. Until then 5 lakh views వచ్చాయి, and that too within 2 to 3 days లో వచ్చేసాయి మనకి. I'm really overwhelmed for that love from you guys, and thank you so much everyone for sharing me with that love. ఇలాగే ఇంకా సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఐ థాట్ టు స్టార్ట్ ది ఎడిటింగ్ సిరీస్. సో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది, లైక్ ఇప్పుడున్న సినారియోలో సాఫ్ట్వేర్ ఎంత డిమాండ్ ఉందో మన ఎడిటింగ్ కూడా అంతే డిమాండ్ ఉంది, ఎడిటర్స్కి కూడా. సో నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను నా వీడియోస్కి ఎడిటింగ్ చేసే నాలెడ్జ్తో నేను మీతో షేర్ చేస్తాను అనుకున్నాను. అండ్ దట్ టు స్టార్టింగ్ విత్ ఇన్షార్ట్ సిరీస్. సో ఎడిటింగ్ సిరీస్లో ఇట్ వుడ్ బి ది ఫస్ట్ వన్ ఇస్ ఇన్షార్ట్ సిరీస్. ఇన్షార్ట్లో నేను ఎట్లా వీడియోస్ ఎడిట్ చేస్తాను, షార్ట్ కానివ్వండి, లాంగ్ కానివ్వండి, అండ్ ఆల్సో ది ఓల్డ్ ప్రాసెస్ ఆఫ్ ఇట్. ప్రతి ఫీచర్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్షార్ట్లో ఉండేది. సో ఒక ఫీచర్ ఒక్కొక్క వీడియోని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ అది షార్ట్ అయితే 2-3 ఫీచర్స్ కూడా ఒక వీడియోలో యాడ్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్ వీడియోకి, లాంగ్ వీడియోకి, రెండింటికి ఎలా చేయాలో నేను చెప్తాను. యూట్యూబ్ కానివ్వండి, Doorway for Instagram, Facebook, whatever the platform for you to upload, I will let you know the editing of it. సో ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా మీరు నేను కామెంట్ సెక్షన్ అడిగితే చాలు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్ని తీసుకొని అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో వరీస్ అబౌట్ ఇట్. సో మీకు హెల్ప్ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో నేను వచ్చాను. నేను కూడా ఏం ప్రో లెవెల్ ఎడిటర్ అయితే కాదు, జస్ట్ బేసిక్ నుంచి నేను నేర్చుకుంటూనే వచ్చాను ఇక్కడికి. సో నాకు బేసిక్ టు మిడ్ లెవెల్ ఎడిటింగ్ వరకు వచ్చు. సో ఈ ఎడిటింగ్ స్కిల్స్ నేను మీకు నేర్పిద్దామని వచ్చాను. అండ్ దట్ ఈస్ జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, అండ్ బెల్ ఐకాన్ కొడితే ఆ నోటిఫికేషన్ ఎప్పుడు అప్లోడ్ చేస్తే మీకు వచ్చేస్తాయి కదా. సో ఈ రెండు చేస్తే చాలు, ఇంట్లో కూర్చొని మీరు పర్ఫెక్ట్గా ఎడిటింగ్ నేర్చుకోవచ్చు. అండ్ ఇది ఇన్షార్టే కాకుండా నెక్స్ట్ కాన్వాలో చెప్తాను ఎలా చేయాలో. ఎందుకంటే ఇన్షార్ట్ లైక్ ఈ రెండు ఇన్షార్ట్ కాన్వా రెండు కలిపి మనం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే ఇవి రెండు ఉంటే చాలు, ప్రో లెవెల్స్ అయినా అవసరం లేదు, మనకి ప్రో ఫీచర్స్ లేకపోయినా ఈ రెండిట్లో మనకి దొరికిపోతాయి. సో నేను ఎలా చేయాలి, నేను ఎలా చేస్తున్నాను, వీడియో, ఫోటో రెండు ఎడిటింగ్ చెప్తాను నేను ఇన్షార్ట్లో, కాన్వాలో. సో దట్ మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది వీడియో. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి, అండ్ ఈ సిరీస్ని స్కిప్ చేయకూడదు. And this is going to be the day 1 of editing series, that too InShot series. ఇది 2 days అయితే నేను ఎక్స్ప్లోర్ చేసిన, మ్యాక్సిమం మీకు 10 days ఉంటుంది అంతే నాకు తెలిసి. ఇన్షార్ట్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడం లేదు, మీరు ఎక్కువ డీప్గా వెళ్ళిన అవే ఫీచర్స్ ఉంటాయి, దాన్నే మీరు ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండాలి. కానీ అంతకుమించి ఏముంటుంది దీంట్లో, ఉన్న ఫీచర్ని మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే దాంట్లోనే మీరు ఎడిటింగ్ అనేది చేయాలి. ఉన్న ఫీచర్స్లో ఎక్కువ యాడ్ చేయడం అనేది ఏమి ఉండదు ఇన్షార్ట్లో. అండ్ ఇన్షార్ట్ ఈస్ వన్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎడిటింగ్ అని నేను చెప్తాను. ఎందుకంటే నేను నా యూట్యూబ్ ఛానల్ చార్జ్ చేసిన నుంచి ఇన్షార్ట్ మీదే చేస్తున్నాను, అండ్ నాకు కావాల్సిన ప్రతి ఫ్యూచర్ ఫ్రీగానే దొరుకుతుంది దాంట్లో. ప్రో అది పే చేయకుండానే నాకు ఫ్రీగా వచ్చేస్తుంది దాంట్లో. ఇట్ ఇస్ ద బెస్ట్ ఫ్యూచర్ ఇన్షార్ట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మ్యాక్సిమం ఆఫ్ ది క్రియేటర్స్ అవుట్ దేర్ ఇప్పుడు ఇన్షార్టే వాడుతారు. వాళ్ళు షార్ట్ వీడియోస్ కవర్ చేయండి, రీల్స్ కవర్ చేయండి, ఫుల్ వీడియోస్ కవర్ చేయండి, దే ఆర్ గాన్ యూజింగ్ ది ఇన్షార్ట్ ఓన్లీ. లేకపోతే కాన్వా ఆల్టర్నేటివ్ అంటే కాన్వా. ఈ రెండే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది మనకి ఎడిటింగ్లో కూడా. ఈ రెండిట్లో ఎలా చేయాలో నేను చెప్తాను, అండ్ అదండి చూసేద్దాం. సో ఇన్షార్ట్ సైజ్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ థింగ్ మీరు ఇన్షార్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్ కేస్ మీ ఫోన్లో లేకపోతే. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేస్తే ఇలా ఒక లేయర్ కనిపిస్తుంది, ఫస్ట్ పేజ్. దాంట్లో మనకి వీడియో, ఫోటో, కొలాజన్ 3 ఆప్షన్స్ ఉంటాయి. సో వీడియోస్ వేస్తూ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళి న్యూ అని క్లిక్ చేయగానే మీరు ఒక వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి వాటర్ మార్క్ అని కనిపిస్తుంది కదా, అది ప్రో వాళ్ళకి ఏం కాదు, మీకు ఫ్రీ రిమూవ్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఫ్రీగా రిమూవ్ అవుతుంది. ఒక్కొక్కసారి అట్లే జనరల్ రిమూవ్ అవుతుంది, లేదా ఒక 30 seconds యాడ్ ప్లే అయ్యి ఆ వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది మనకి వీడియో నుంచి. సో దట్ అక్కడ ఎడిట్ చేసామని మీకు తెలియకుండా ఉంటుంది. సో నెక్స్ట్ వేరియస్ ఫీచర్స్ ఉన్నాయి కదా ఇన్షార్ట్లో. నేను క్యాన్వాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను.
క్యాన్వాస్ వచ్చి ఏం లేదు, సైజ్ ఆఫ్ యువర్ వీడియో. అంటే మీరు ఏ ప్లాట్ఫామ్కి వీడియో అప్లోడ్ చేయాలనుకుంటుంటే ఆ పర్టికులర్ సైజ్లో మీరు వీడియో సెట్ చేసుకోవాలి. లైక్ యూట్యూబ్కా, ఇన్స్టాకా, ఫేస్బుక్కా, అలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, లేకపోతే షార్ట్ వీడియోస్కా, పోస్టా, దాన్ని బట్టి మీరు ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ మన క్యాన్వాస్లోనే ఇంకో ఫీచర్ కూడా ఉంది. ఫస్ట్ సైజ్ ఫిట్ కదా, రేషియో, తర్వాత జూమ్. అంటే మీరు వీడియోని జూమ్ ఇన్ చేయాలా, జూమ్ అవుట్ చేయాలా, ఇలా ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్ అనేది మీరు ఇది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఫీచర్. అంటే మనం జూమ్ అవుట్ చేశాక మనకి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది ఇట్లాగా. ఇక్కడ మీరు వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేసుకోవచ్చు, కలర్స్ ఉంటాయి, వేరియస్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో విత్ ప్రో ఫీచర్స్ ఉంటాయి, లేదా నార్మల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. సో ప్రో క్లిక్ చేస్తే మీకు ఇట్లా అన్లాక్ ఇన్షాట్ ప్రో అని వస్తుంది. కానీ మనకి అది అవసరం లేదు, ఎందుకంటే వితౌట్ ప్రో ఓన్లీ విల్ గెట్ అ లాట్ ఆఫ్ టెంప్లెట్స్ బ్యాక్గ్రౌండ్కి. సో ప్రో వాడకపోయినా మనకి ఏమంత అవసరం ఉండదు. సో ఈ వీడియోకి నేను జస్ట్ సింపుల్గా క్యాన్వాస్ ఒకటే చెప్పాను, ఎందుకంటే బేసిక్ కదా. సో మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటుంటే ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు వేరే ఫోటో తీసుకొని కూడా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు, అదే ఫోటో కాకుండా. సో నేను మీకు అదే చూపిస్తున్నాను, చూడండి. ఇంకో ఫోటో అనేది యాడ్ అయింది కదా బ్యాక్గ్రౌండ్కి, అట్లా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోకి ఈ యొక్క ఫీచర్ ఇది గాయస్ ఈ వీడియోకి. సో నేను కొన్ని ఫీచర్స్ ది బేసిక్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. ఇదంటే స్టార్టింగ్ వీడియో. నేను కూడా ఎక్కువ హై లెవెల్ కొడుతూ స్టార్ట్ చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుందనే లెవెల్లోనే స్టార్ట్ చేశాను. మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. నెక్స్ట్ వీడియోతో ఇంకో ఎడిటింగ్ ఫీచర్, ఇన్షాట్ ఫీచర్తో నేను ముందుకు వస్తాను. అది కూడా ఎడిటింగే ఉంటుంది. సో స్టే ట్యూన్ విత్ దాట్ వీడియో. సూన్గా రిలీజ్ చేస్తాను దాన్ని కూడా. అండ్ నేను ఈ వీడియోస్ ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేస్తాను, ఏం అప్లోడ్ చేస్తాను అనేది ఇన్స్టాలో అప్డేట్ ఇస్తాను కాబట్టి ఇన్స్టాలో కూడా వెళ్ళి నన్ను ఫాలో అయిపోండి. నా ఇన్స్టా ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తాను, సంహిత బస్టేజ్ నా ఇన్స్టా ఐడి కూడా వెళ్ళి ఫాలో అయిపోతే మీరు అక్కడ అప్డేట్స్ మిస్ అవ్వరు. యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ కూడా అప్డేట్స్ మిస్ అవ్వరు. సో లైక్, షేర్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉందా, మీకు క్లియర్గా అర్థమైంది, మాకు హెల్ప్ఫుల్ ఉందని ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ముందు చెప్పినట్టే సబ్స్క్రైబ్ మర్చిపోకండి, ఎందుకంటే బెల్ ఐకాన్ కొట్టండి. సో నేను ఏ వీడియో అప్లోడ్ మీకు ఈమెయిల్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దట్ మీరు కూడా ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఎడిటింగ్ నేర్చేసుకోవచ్చు. బై గైస్, ఇట్స్ మీ నెక్స్ట్ విత్ అనదర్ ఎడిటింగ్ వీడియో. అండ్ బై.